మాల వేసుకుంటారు కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అంటే ఇప్పుడు దుర్గ గుడి ఉంది మన విజయవాడ. విజయవాడ దగ్గరికి వెళ్ళే దాన్ని సమర్పించాలా, లేకుంటే ఎక్కడైనా వాళ్ళ టెంపుల్ దగ్గర ఎక్కడైనా సమర్పించవచ్చు. ఓకే. ఇప్పుడు భవానీ మాల ఒక నియమం పెట్టుకున్నాం, ఒక రూల్ పెట్టుకున్నాం. మాల వేసేవాడు ఒకడు ఉండాలా, సీనియర్ అయి ఉండాలా. అందుకని గురు భవానీ అని అనుకున్నారు, పెట్టుకున్నారు. ఆ మాల తీసేసేటప్పుడు విరుముడి కడతారు, నెత్తి మీద పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేయాలా, ఆ విరమణ చేసినప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళో దగ్గరున్న వాళ్ళు వెళ్తారు, తీస్తారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి ఉంది, తండాలుగా వెళ్ళిపోతున్నారు జనాలు. తొక్కేసుకోమన్నారా? ఇంక మీకు ద్వారపూడిలో మిగతా వాళ్ళంతా ద్వారపూడిలో తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ గొల్లపూడిలో, మన బెజవాడలో గొల్లపూడిలో దేవాలయం ఉంది, అక్కడ కొంతమంది తీస్తారు. అలా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుళ్ళోనే తీయాలని రూల్ లేదు. అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి, శ్రీశైలంలో తీయొచ్చు. మన ఏ వీధిలో ఆ వీధి కనకదుర్గమ్మ గుడి ఉంది అక్కడ తీయొచ్చు, ఎక్కడైనా తీయొచ్చు అనమాట. గురుగారు ఇప్పుడు అలానే చూసుకుంటే ఇప్పుడు అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ గుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో అమ్మవారి గుడికి అసలుకి విజయవాడకి ఎలా వచ్చారు, సో ఆ గుడి స్టోరీ గురించి ఏం చెప్తారు? వెరీ గుడ్. మనకి అమ్మవారు కృతయుగంలో వచ్చింది బెజవాడ కనకదుర్గమ్మ గుడి, ఇప్పుడు కాదు అది. అంటే కృతయుగం అంటే కలియుగమే. 4,32,000 years కలియుగం. ఓకే. తర్వాత దాని ముందున్నది ద్వాపర యుగం, దాని ముందున్నది త్రేతాయుగం. ఇవన్నీ వేల సంవత్సరాలు అయిపోయింది, లక్షల సంవత్సరాలు అయిపోయింది. దాని ముందున్నది కృతయుగం. అప్పుడు ఇంద్రకీలుడు అనేటటువంటి ఒక యక్షుడున్నాడు. ఆ యక్షుడు తపస్సు చేశాడు. నేను యక్షుడు నమ్మనండి, యక్షుడు ఉన్నాడా అండి అంటే కుదరదు. యక్షుడు మానవుడు, నువ్వు ఉన్నావంటే పక్కన నమ్మాలని రూల్ ఉందా? నీ పేరు మానవుడు అని ఎవరు చెప్పారు? దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. మనవు నుంచి పుట్టాము కాబట్టి మానవుడు, మట్టి నుంచి పుట్టాము కాబట్టి మానవుడు, ఇలా రకాలు ఉన్నాయి. అవన్నీ పండితులు మేము డిసైడ్ చేసుకుంటాం. బికాస్ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద మొత్తం అష్టాదశ శక్తి పీఠాలు. అంటే ఈ దేవి కాన్షియస్నెస్కి, దేవి చైతన్యానికి ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నేను ఈ యొక్క ప్రచారం నా పసి వయసు నుంచి లైఫ్ సాక్రిఫైస్ చేసి నేను చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది, ఎవడిష్టం వచ్చినట్టు డాగ్మా మూఢనమ్మకాలు పెట్టేసుకుంటే కుదరదు. ఒకడు పెట్టాడు నాకు, ఒక అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి పాపం, గురుగారు కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు అంటే నమ్మబుద్ధిగా లేదు సార్ అని కామెంట్ పెట్టింది. అంటే అది భగవంతుడు ఇచ్చాడు, ఇదిగో ఇన్ని నియమాలు అని వేదాలు. కాబట్టి ఇక్కడ మనకి యక్షుడు అనేటటువంటి ఆ కీలుడనే యక్షుడు చక్కగా తపస్సు చేసి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తన యొక్క కడుపులో వెలవాలి అని తపస్సు చేశాడు. అంటే అందరూ కొండ పైన వెలుస్తారు కదా, వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉందనుకో, దాని పైన ఉంటాడు వెంకటేశ్వర స్వామి. మనం దుర్గమ్మ తల్లి గుడి చూస్తే దుర్గమ్మ తల్లి గుడి ఎలా ఉంటే మధ్యలో ఉంటుంది. ఇంద్రకీలాద్రి పర్వతం పెద్దది ఉంటే మధ్యలో వెలిసింది. సరే అని చెప్పి అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన ఆయన మంచి కోరిక కోరావు అని చెప్పేసి, నువ్వు ఒక పర్వతం కింద మారిపో అని చెప్పి ఆ పర్వతం కడుపులో ఈ అమ్మవారు దూరిపోయింది, వెలిసింది. ఆమె తగ 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 మెరిసిపోతుంది. హేమదుర్గ ఆమె ఎవరన్నమాట? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అంటే మన సరస్వతి తల్లి, లక్ష్మీ తల్లి, పార్వతీ తల్లి ముగ్గురు కలిశారు. ఇందులో ఎక్కువ అంశం ఎవరిది ఉంది? మహాలక్ష్మి అంశ ఎక్కువ ఉంది. అందుకనే కనకదుర్గ, బంగారం, గోల్డ్ కలర్. సరే, ఆ యొక్క అంశాలతో ఈ అమ్మవారు వెలిసింది. బాగుంది. వెలిసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసింది కాబట్టి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అని మనం ఆ విధంగా పేరు వచ్చిందనమాట అమ్మవారికి. గురుగారు అట్లానే చిన్నప్పటి నుంచి నేనైతే ఒక స్టోరీ అంటే ఒక రిక్షా అతనికి నిజంగా దర్శనం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. అదే ఒకసారి చెప్తారా మన ఆడియన్స్ కోసం? డెఫినెట్గా. ఢిల్లీ వెంకన్న అని ఒక రిక్షా నడిపేవాడు ఉండేవాడు, ఒక ముసలాయన. అది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో కిందే, మేము మెట్ల దగ్గరే ఉండేవాళ్ళం. ఇదిగో మల్లికార్జునపేటలో మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు. అందువల్ల మేము ఒక ఆయన తిరిగాం కాబట్టి ఈ స్టోరీ పక్కా నిజంగా జరిగిన స్టోరీ. ఆ రిక్షా పుల్లర్ ఏం చేశాడంటే, ఒక రోజున బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి అప్పుడు రోజులు మారాయి అని అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా వచ్చింది 1955లో. వచ్చినప్పుడు మనం ఇంకా పుట్టలేదు మనం ఎవరం కూడా. అప్పుడు ఆ దుర్గమ్మ తల్లి ఏం చేసింది, అందులో ఒక పాట బ్రహ్మాండంగా ఉందంట. ఆ ఇన్సిడెంట్ బాగా తెలుసుకోవాలని చెప్పేసి, అంటే అమ్మవారి సినిమాకి వెళ్ళడం ఏంటి అని డౌట్ రావచ్చు.
ఉదాహరణకు ఇప్పుడు మీరంతా కూడా ఇంట్లో సినిమాకి వెళ్తారు చిన్నపిల్లలు, వెళ్ళి ఈ సినిమా బాగుందని మీ నాన్న మీ అమ్మ వాళ్ళతో చెప్తే వాళ్ళు కూడా మన పిల్లలు చెప్తున్నారు కదా చూద్దాం ఎలా ఉందో అని మన తల్లిదండ్రులు కూడా వెళ్తారు కదా. అలాగే పెద్దవాళ్ళు కూడా అమ్మవారు జగన్మాత మనందరికీ తల్లి, ఆమె కూడా ఏం చేస్తుందంటే సరే ఎంతమంది చెప్తున్నారు కదా ఆ పాట బాగుందని నా పిల్లలు, నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఆమె రిక్షా ఎక్కింది. రిక్షా ఎక్కి కొత్త గుళ్ళు అని పక్కన ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెల్లి అని పిలుస్తుంది. అక్కడ అమ్మవార్ల గ్రామదేవతలు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు మొత్తం ముగ్గురు కలిసి ఎక్కారట. ఎక్కి మనకి మారుతి టాకీస్ అని చెప్పేసి విజయవాడ, నీది కూడా విజయవాడే కాబట్టి నీకు తెలుసు, మారుతి టాకీస్ దగ్గరికి వచ్చి అమ్మవారు అందులో లోపల సినిమా చూసింది. సినిమా చూసిన తర్వాత పాట చూసేసిన తర్వాత వచ్చేసి ఈ లోపల ఈ రిక్షావాడు బండి లాగుదామని ఇలా ట్రై చేస్తుంటే బండి కదలట్లేదంట. ఏంట్రా బాబు వీడు ఇంకా ట్రయల్స్ వేసుకుంటున్నాడు, ఇది పాడైపోయింది అది పాడైపోయింది అని. లోపల అమ్మవారు వచ్చి పోనే రబ్బి అంటే ఏంటి వీళ్ళు రాగానే పెద్ద బండి కదిలిపోద్దా, ఇప్పుడు దాకా నేను రిపేర్ చేస్తుంటే అవ్వట్లేదు, ఇటు రిపేర్ అయింది అనుకుంటున్నాడు. అనుకుని సరిగ్గా ఇలా లాగేసరికి కదిలుతుంది. కదిలితే ఆ బండి వెళ్ళిపోయింది, దుర్గమ్మ గుడికి వచ్చేసింది. ఆ చెల్లి అని పిలిచిన గ్రామదేవతల దగ్గర కొత్తగూడల్లో వాళ్ళనిద్దరిని దింపేసి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ మెట్ల దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిందంట. అమ్మ మరి నా డబ్బులో అని అడుగుతాడు వీడు. అడిగితే నీ తలపాకలో ఉన్నాయిరా అబ్బి అంటది. ఆ తలపాక ఇలా తీసి చూసేసరికి అందులో ఒక గాజు, తర్వాత 10 రూపాయలు మొత్తం ఉంది. ఉండేసరికి ఇది ఎవరికి చెప్పగలని పక్క నవ్వేసి వెళ్ళిపోద్ది. వాడు ఆనందాన్ని తట్టుకోలేక మొత్తం అందరికీ చెప్తాడు. ఆ విధంగా తెలిసిపోయి రాత్రికి రాత్రి దుర్గం సినిమాకి వచ్చిందంట అని చెప్పి జనమంతా వెళ్ళి మారుతి టాకీస్ దగ్గరికి వెళ్ళి చెక్కింగ్కి వెళ్ళారు. వెళ్తే నిజంగానే ఆ సీటు మీద పసుపు, కుంకుమ, పువ్వులు, ముద్దర్లు అన్నీ ఉన్నాయి. ఇది మర్నాడే వెంటనే గోకుల ప్రభ అని చెప్పి, గోకుల్ ప్రెస్ అని చెప్పేసి ఒక పత్రిక ఉంది, గౌతమి ఎక్స్ప్రెస్ అని చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, గౌతమి ఎక్స్ప్రెస్ అని. ఆ పత్రికలో పబ్లిష్ అయింది ఇది. మన సోదరుడు మన గురువుగారు అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు కూడా ఈ కథని చెప్పారు. ఫస్ట్ రాపాక లక్ష్మణరావు అని మాకు ఈ కథ అమ్మవారి గుడి కింద ఉన్న ఆయన నాకు చెప్తే, ఊరుకోండి సార్ అమ్మవారి గారి సినిమాకి వెళ్ళడం ఏంటని నేను అనేవాడిని చిన్నప్పుడు. కానీ అదే చాలా మంది కొట్టిపారేస్తారు, నిజమే అంటారు. ఇప్పుడు నిజంగా జరిగింది, ఇది ఊరందరికీ తెలుసు, బెజవాడ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అంటే ఇలాంటివన్నీ మెరాకిల్స్ అన్నీ కూడా ప్రత్యక్షంగా జరిగితే జనం సైకాలజీ ఎలా ఉంటుందంటే, జరగలేదంటే జరగలేదా అంటారు, జరిగిందంటే జరిగిందా, జరిగిందా అంటారనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విశ్వసిస్తారు ఇది నిజంగా జరిగింది, ప్రెస్లో వచ్చింది. అండ్ అలాగే ఆ యొక్క రిక్షా పుల్లర్ ఇప్పటికీ కూడా అతను అప్పటి నుంచి అందరికీ ఉన్నారు, వాళ్ళ వంశస్థులు అంతా ఉన్నారు. ఇప్పుడు ఆయన సంతానము, ఆయన మనవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ ఆరాధ్య దైవంగా అమ్మవారిని పూజ చేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే తెలిసిపోద్ది వీళ్ళందరికీ. ఓకే గురుగారు, అలానే ఇంకొక స్టోరీ కూడా తెలుసుకుందాం విజయవాడ కనకదుర్గం గురించి. పక్కనే కృష్ణానది ఉంటుంది కదా, సో కృష్ణానది ఎప్పుడైతే అమ్మవారి ముక్కు పుడుకుని తాకితే సో అంతా అయిపోతుంది ఇక కలియుగం అని వింటుంటాం. సో అది కూడా ఒకసారి చెప్తారు. మనకి బెజవాడ అని ఎలా పేరు వచ్చిందంటే బ్లేజ్ వాడ అసలు పేరు. అంటే బ్లేడ్ ఎలా పెడితే దాని మీద సూర్యుడు పెడితే దగ 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 ఎండ రిఫ్లెక్షన్కి ఎండ వస్తుంది కదా, అంత ఎండ. అలా ఈ బెజవాడ బ్లేజ్ వాడానే బ్రిటిష్ వాళ్ళు వచ్చి బెజవాడ కింద మార్చారు. అంటే బ్లేజ్ BLAZE బ్లేజ్ వాడ, దాన్ని బెజవాడ కింద మార్చారు. అంటే ఎండలు అంత గట్టిగా ఉంటాయని అర్థం, బ్లేజింగ్ అనమాట. అప్పుడు ఈ యొక్క మంగళగిరి గుడి ఉంది కదా, మంగళగిరి కొండ, ఈ బెజవాడ కొండ, లక్ష్మీ నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి, అది ఇది కలిసి ఒకటే కొండ అనమాట. కలిసి ఇలా ఉంటే కృష్ణానది ఏం చేస్తుందంటే, నాకు కొంచెం దారి అక్క అని అడుగుద్ది దుర్గమ్మని. ఇమ్మంటే నేను ఇవ్వను అని అడిగితే, కొంచెం ఇవ్వమ్మా అంటే, మరి నాకు అయితే నీ ముక్కుపడికి ఏదో ఒకటి ఇస్తేనే కదా, నీకేంటి నాకేంటి, మనలాగే నేను నీకు ఓ పని చేసి పెడితే నువ్వు నాకేం చేస్తావు అని అడిగినట్టుగా దుర్గమ్మ నీకేంటి నాకేంటి అని అడిగింది. అడిగితే అయితే నా ముక్కుపడక ఒకసారి అని నీ ముడక అంటే కృష్ణమ్మ తల్లి తన ముక్కుపడకని ఇచ్చింది. అమ్మవారు సరే అని చిన్న కన్నం ఇచ్చింది. ఆ కన్నంలో నుంచి వాటర్ రమ్మని కృష్ణానదిని. ఈవిడ ఏం చేసింది, అందులో వచ్చి ఠప్ అని కొట్టింది. కొట్టేసరికి అది మంగళగిరికి వెళ్ళిపోయింది ఆ కొండ. బెజవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి ఇటు వచ్చేసింది, మధ్య నుంచి కృష్ణానది పొంగి ప్రవహించింది. ఇంత గ్యాప్ వచ్చింది సార్? అంత గ్యాప్ వచ్చింది అప్పుడు. అంటే చాలా లక్షల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ తగ్గింది అనమాట. అంత ఉండేది కృష్ణానది. సరే అప్పుడు ఏం జరిగింది, ఇక ఇది పట్టేసుకుని ఈవిడేం చేసింది,
కొండెక్కేసి కూర్చుంది. నాది నాకు ఇచ్చేయి నా ముక్కు పుడక అంటది. నేనేమనంటది ఈవిడ దుర్గమ్మ, నువ్వు చీటింగ్ చేసావు నేను చీటింగ్ చేస్తానంటది. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారనుకో, ఆ చెల్లెలకి ఒక మంచి చెవికి ఏదో కొనుక్కుందనుకో, రెడీమేడ్ది కొనుక్కున్నప్పుడు అది బంగారం కాకపోయినా సరే అక్క ఒకసారి నాకు ఇయ్యి అంటది, చెల్లిస్తుంది. ఇస్తే తీసుకుని వెళ్ళిన తర్వాత నాది నాకు ఏంటి అమ్మో ఇది బాగుంది నేనేం చేసుకుంటానని అక్క అంటది, చెల్లి ఏడుస్తుంది. ఇది కామన్. కానీ ఈ చెల్లి ఎప్పుడు కూడా అది రావాలని ట్రై చేస్తూ ఉంటుంది తీసుకోవాలని. అలాగే ఈ కృష్ణమ్మ తల్లి కూడా ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది దుర్గమ్మని, అది లాగేసుకోవాలి మళ్ళీ నా ముక్కు ముడక అని. అందుకని హైట్ లెవెల్కి వస్తూ ఉంటుంది వాటర్, మళ్ళీ డౌన్ అవుతూ ఉంటుంది. మొన్న జరిగింది కూడా అంతే. ఒక 50 సంవత్సరాల క్రితం కూడా ట్రై చేసింది, అండ్ డెఫినెట్గా ఏదో ఒక రోజున వచ్చేస్తుంది, పట్టేసుకుంటుంది అనమాట. డెఫినెట్గా వస్తుంది. అంటే కలియుగాంతము అన్నదానికి డెఫినేషన్ జనాలు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం వాటర్ అయిపోద్ది, మొత్తం పడిపోద్ది, జనాలంతా చచ్చిపోతారు, ఇలా ప్రళయం అని అనుకుంటున్నారు. అలా అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1950వ సంవత్సరంలో ఏం జరిగింది, గంగా నది ప్రవహించేసింది. బ్రహ్మంగారు చెప్పారనమాట, కాశీలో కలరా వచ్చేస్తుంది, అన్నపూర్ణమ్మ కాశీ అసలు ఎవడే వెళ్ళడు అంతా. ఒక 20 రోజుల పాటు ప్రవహించిందంటే చాలామంది భయపడిపోయారు. 2 నెలలు 3 నెలల పాటు వెళ్ళలేదు. ఎందుకని వాటర్ అంతా వచ్చింది, కలరా వచ్చింది, అందరూ టపా టపా చచ్చిపోయారు. మొన్న కరోనా వస్తుందని చెప్పారు. ఎవరైనా వెళ్ళారా కరోనాకి? తిరుపతి గుడికి ఎవరైనా వెళ్ళారా? ఒకళ్ళైనా? తిరుపతి గుడి ఎప్పుడైనా ఖాళీ అవుద్దని ఎవరైనా అనుకున్నారా వెంకటేశ్వర స్వామి? మరి వాళ్ళు ఎంత బిల్డప్లు ఇస్తూ ఉంటారు. దేవస్థానంలో తోసేసి ఎంప్లాయీస్ని, అక్కడ ఉన్న చిన్న చిన్న ఎంప్లాయీస్ భక్తుల్ని, అంటే అలా కంట్రోల్ చేయకపోతే అవ్వదనుకో, కానీ కొంచెం కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు. మరి అసలు భక్తులే లేకపోతే నీ కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే అడుక్కోవాలా, ఖాళీ అయిపోద్ది హుండి గిండి. ఈ పాయింట్, ఈ కామన్ సెన్స్ ఈ యొక్క గుళ్ళులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ తెలుసుకోవాలి. సో అది తెలుసుకోరు. ఆ విధంగా ఈ యొక్క ముక్కు పుడకని ఈ ప్రళయం అంటే ఏంటంటే ఈ అంత ప్రళయం మునిగిపోవడం ఉండదు, అంతే మునిగిపోవడం, అంతే ప్రపంచం అంతా. అంటే ఏమవుతుందంటే ఇలా చచ్చిపోతూ ఉంటారు. కరోనా ఎలా చచ్చిపోయారు? మొత్తం 300 మంది చచ్చిపోయారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఒక 100 మంది ఉన్నాం అనుకో. అలా ప్లేగ్ వ్యాధి వచ్చింది, కరోనా వచ్చింది, కలరా వచ్చింది. అలా మనకు ఏదో వ్యాధుల రూపంలోనో లేకపోతే ప్రకృతి వైపరీత్యాలనో భూకంపాలనో ఏదో వచ్చి కొంతమంది చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది మిగులుతూ ఉంటారు. దీన్నే ప్రళయం అంటారు. కలియుగాంతం, ద్వాపర యుగాంతం, త్రేతాయుగాంతం అంటే మ్యాన్ కైండ్ అంతా చచ్చిపోద్ది, యానిమల్ కైండ్ అంతా చచ్చిపోద్ది అని ఇలాగా ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ప్రవచనకారులు చెప్తున్నారు. నో, క్రియేషన్ ఈజ్ కంటిన్యూస్ అనమాట. ఇట్ ఈస్ నాట్ నాన్ కంటిన్యూస్. అది ఎప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అందువలన కృతయుగంలో బీజం వేసాడు స్వామి, అది అలాగా రిపీట్ అవుతూ ఉంటుంది సంతానం. చచ్చిపోతే మళ్ళీ కొత్త బీజం ఎవడ తయారు చేస్తాడు? ఇప్పుడు ఫస్ట్ దక్ష ప్రజాపతి నుంచి మనం అందరం పుట్టాం, మనువు నుంచి పుట్టాం. మన ఫాదరు, మన తాతలు, మన అంత ముత్తాతలు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బెజవాడ కనకదుర్గ మనం ముంచేయడం ఖాయం. కృష్ణమ్మ తల్లి కలియుగాంతం వచ్చేయడం ఖాయం. అపారమైన జననష్టం ఖాయం, గ్యారంటీ. అండ్ అమ్మవారి ముక్కు పుడక చీటింగ్ చేసి దుర్గమ్మ తల్లి ఎత్తుకుపోయింది కాబట్టి ఆ ముక్కు పుడకని కృష్ణమ్మ తల్లి తన ప్రాపర్టీ కాబట్టి మళ్ళీ వసూలు చేసేసి కృష్ణమ్మ తల్లి తీసుకోవడం గ్యారంటీ. దీనికి ఇది ముందుగానే ఊహించి జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు చెప్పారు.